సికింద్రాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న ఒక ధర్నాకి పిలుపునిచ్చినాడు. ఎందుకు పిలుపునిచ్చినాడంటే సికింద్రాబాద్‌ని ముక్కలుగా విడగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్‌కి చరిత్ర ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ఉన్న సికింద్రాబాద్‌ని పునర్విభజన పేరుతోటి రేవంత్ రెడ్డి విభజించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ఎన్నో సంవత్సరాలుగా మంచి కలిసిమెలిసి ఉన్న సికింద్రాబాద్‌లో గొడవలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో సికింద్రాబాద్‌ని పునర్విభజనలో భాగంగా విభజించకుండా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న సికింద్రాబాద్‌లో పెద్ద ఎత్తున తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరసనలకు పిలుపునిచ్చాడు. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఒకటి అడగాలనుకుంటున్నా. సో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 10 జిల్లాలని 20కి పైగా జిల్లాలను చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకు సికింద్రాబాద్ ని జిల్లాను చేయాలని చెప్పి కేటీఆర్ ని ఎందుకు అడగలేకపోయినాడు. సో సిరిసిల్లని రాజన్న సిరిసిల్ల జిల్లాను చేసుకున్న కేటీఆర్ మరి సికింద్రాబాద్ ని ఎందుకు జిల్లాను చేయలేదు. సో ఎన్నో సార్లు సికింద్రాబాద్ లో మాస్ లీడర్ గా ఎదిగిన నువ్వు మంత్రిగా పనిచేసినావు, ఎమ్మెల్యేలుగా చాలా సార్లు చేసినావు, టీడీపీ నుంచి గెలిచినావు, బీఆర్ఎస్ నుంచి గెలిచినావు. సో సీనియర్ నాయకుడు అనేటువంటి నువ్వు మరి సికింద్రాబాద్ ని జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి ఎందుకు ప్రశ్నించలేకపోయావు. సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏ విధంగానైనా బద్నాం చేయాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, సో ఏదో ఒక అలజడి చేయాలి. రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి, ఏ విధంగానైనా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్లాన్ చేసి నిరసనలు దిగితే సికింద్రాబాద్లో ఒక రాజకీయ సంక్షోభాన్ని క్రియేట్ చేసి మీ రాజకీయ స్వలాభం కోసం మీరు ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. సో సికింద్రాబాద్ జిల్లాని చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అడగాల్సింది కేసీఆర్ని, కేటీఆర్ని. ఎందుకంటే 10 సంవత్సరాల అధికారంలో ఉంది మీరే. సికింద్రాబాద్ని అప్పుడు జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మీరు అడిగినప్పుడు బాగుండేది. ఇప్పుడు మీ రాజకీయ అవసరాల కోసం సికింద్రాబాద్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఒక ఎమ్మెల్యే చనిపోతే దాన్ని కూడా గెలిపించుకోలేని స్టేజ్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే అంత సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సాయన్న లాంటి సీనియర్ నాయకుడు వాళ్ళ బిడ్డ ప్రమాదంలో జరిగిపోతే ఆ సెంటిమెంట్ని కూడా క్యాష్ చేసుకోలేక మీరు గెలవలేకపోయినారు సికింద్రాబాద్లో. అట్లాంటిది సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ బాగా వేస్తుంది, సికింద్రాబాద్లో కాంగ్రెస్ హవా నడుస్తుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి మీరు జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్లాన్ మీరు వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో సికింద్రాబాద్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనుకుంటే మీరు గతంలో ప్రశ్నించడం బాగుండేది. సో ఈ రాజకీయ అలజడి సృష్టించి రాజకీయ స్వలాభం కోసం మీరు ఈ విధంగా కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ని ఇచ్చి మీరు రాజకీయ ఆందోళనలు చేయాలని చెప్పి చేయడం కరెక్ట్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.